ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రేపటి వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై టెన్షన్ పెరుగుతోంది. కనీస మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను కలిసేందుకు వెళుతున్నారు జగన్. అయితే ఈ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ. జగన్ పర్యటన రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే అని, ఆ పర్యటన 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు. హెలిప్యాడ్ వద్ద కూడా 30 మందికి మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. అయితే జగన్ పర్యటన కోసం కొంతమంది జన సమీకరణ చేస్తున్నారన్న సమాచారం తమకు వచ్చిందన్నారు. రైతుల ఇంటరాక్షన్ను బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారని చెప్పారు. ఇటువంటి పబ్లిక్ మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఒంటరిగా ఎవరన్నా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాము, దయచేసి ఎవరు రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే, ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి 2 వీలర్స్లో వద్దామని, అలానే ఆటోస్లో కూడా లార్జ్ స్కేల్లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్గా మీరు రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. మళ్ళీ చెప్తున్నాం. అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతాం.